శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరి. అందుకే మంగళగౌరి అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ, ఆ తర్వాతి 4 సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయటం వలన భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మరి మంగళగౌరి వ్రత నియమాలు చూస్తే, తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగారు కానీ లేక ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. నియమాలు చూస్తే, వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయినాలను ఇవ్వచ్చు. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికో కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుని నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. మరి మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు చూస్తే, పసుపు, కుంకుమ, వాయినములకు అవసరమైన వస్తువులు, ఎర్రటి రవిక గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, ఒక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపు తాడు, దీపపు కుందులు 2, 5 ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన 5 ప్రమిదలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి. వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుతో తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దాని మీద జాకెట్ బట్ట ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి. మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది. అయితే 1 మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి. మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠముగా చేసుకొని దానిపై 4 మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో 5వ దాన్ని ఉంచాలి. ఈ విధంగా మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకొని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ, పూలతో అలంకరించాలి. అలాగే మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్లో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేతి ప్రతిష్ఠించుకోవాలి. లేక గౌరీదేవి ఫోటోను కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి.